ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే తిరుమల శ్రీవారిని విఐపి రికమెండేషన్ లెటర్ల ద్వారా అంటే సిఫార్సు లేఖల ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేదా కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ద్వారా అంటే విఐపి రికమెండేషన్ లెటర్ల ద్వారా తిరుమల శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవాలి, వీళ్ళకి దర్శనం అన్నది ఎన్ని రకాలుగా ఉంటుంది, అకామిడేషన్ అన్నది ఇస్తారా ఇవ్వరా, ఎంతమంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్తానండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేదా ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ద్వారా వీళ్ళు ఏ విధంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది, వారానికి ఎన్ని రోజులు విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది, అదేవిధంగా 300 రూపాయల స్పెషల్ దర్శనం అన్నది ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మొదటిసారిగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొద్దిగా లెంత్ అయితే ఉంటుందండి, ఎందుకంటే లెటర్ అన్నది ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా దర్శనాలు ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ప్రతి టాపిక్ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓర్పుతోటి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే, తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మనకున్న మార్గాలలో ఈ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేదా ప్రోటోకాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ద్వారా కూడా తిరుమల శ్రీవారిని మనం దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది 2 రకాల కేటగిరీలో మనకి అందుబాటులో ఉంటుంది. ఒకటి విఐపి బ్రేక్ దర్శనం, 2 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం. 2 రకాల కేటగిరీలు. వీరి దగ్గర నుండి లెటర్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మీకు తెలిసిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేదా టీటీడీ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ, లేదా కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి మనకి విఐపీలు ఉంటారండి, అంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, జడ్జిలు కానీ, వీళ్ళ దగ్గర నుండి కూడా మనం విఐపీ రికమెండేషన్ లెటర్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతోటే మనకి లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ నియోజకవర్గాల్లో, మీకు అసెంబ్లీలో, లేదా మీకు పార్లమెంట్లో మీకు తెలిసినటువంటి ఈ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అడిగితే వాళ్ళకి కేటాయించినటువంటి స్లాట్లన్నీ కూడా చెక్ చేసుకుని మీరు వెళ్తున్నటువంటి టైంకి వాళ్ళ దగ్గర వాళ్ళ కోటకి సంబంధించిన బట్టి దర్శన టికెట్లు ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి వారానికి 4 రోజులు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది. అది కూడా వాళ్ళకి రోజుకి ఒకరికి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం, ఒకరికి మాత్రమే 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళైతే లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక లెటర్ మీద అంటే 6 మెంబర్స్ వరకు కూడా ఒక లెటర్ మీద తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. విఐపి బ్రేక్ దర్శనం కానీ, లేదా 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ, ఈ 2 లెటర్లు కూడా వాళ్ళే ఇస్తారండి. అంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, ముందుగా విఐపి బ్రేక్ దర్శనం అంటే వాళ్ళకి తెలిసిన, కావాల్సిన, లేదా వాళ్ళకి సంబంధించిన బట్టి కోట అన్నది అందుబాటులో ఉంటే అవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఆ కోట కూడా క్లోజ్ అయిపోయింది అనుకోండి, 300 రూపాయల స్పెషల్ దర్శనం అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆన్లైన్ కాబట్టి మీకైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అంటే 2 రకాలుగా, కొంతమంది అయితే లెటర్ ఇవ్వడం జరుగుతుంది, కొంతమంది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎంతమంది వెళ్తున్నారు అన్నది టికెట్ కూడా వాళ్ళు ఎస్ఎంఎస్ రూపంలో పంపించడం జరుగుతుంది. అంటే 2 రకాలుగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ రకంగా తీసుకుంటారో ఆ రకంగా మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. విఐపి బ్రేక్ దర్శనం ఎవరైతే తీసుకుంటున్నారో లెటరు, మీరు అందులో అకామిడేషన్ కూడా రాయించుకుంటే మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ కూడా పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి. కొంతమంది తెలుసో తెలియకో స్వామివారి యొక్క దర్శనానికి లెటర్ అయితే తీసుకోవడం జరుగుతుంది తప్ప అకామిడేషన్ కొంతమంది రాయించుకోవడం లేదండి. మీరు ఖచ్చితంగా అకామిడేషన్ రాయించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వసతి కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం విఐపి బ్రేక్ దర్శనం
ఎవరైతే లెటర్ తీసుకుంటారో వీళ్ళకి మాత్రమే. 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళకైతే అకామిడేషన్ లెటర్లో రాయడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు కేవలం దర్శన టికెట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ తీసుకున్నా సరే ఒక లెటర్ మీద 6 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనం తీసుకుంటే ఈ లెటర్ మీద కూడా మీరు 6 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెటరు మీకు ఇచ్చిన తర్వాత మీరు నేరుగా విఐపి బ్రేక్ దర్శనం తీసుకుంటే మీరు ఒకరోజు ముందుగా తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గర రిపోర్ట్ చేయాలండి. అది కూడా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే మీరు రిపోర్ట్ చేయాలి విఐపి బ్రేక్ దర్శనం తీసుకుంటే. ఈ లెటర్ మీద ఎంతమంది నేమ్స్ అయితే ఉన్నాయో, అంటే మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్లు అన్నది ఖచ్చితంగా ఉండాలండి. మీరు లైన్లోకి అంటే జేఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ లైన్లోకి వెళ్ళి మీ యొక్క లెటర్ కానీ లేదా మీ యొక్క ఎస్ఎంఎస్ని కానీ దాంతోపాటు మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు ప్లస్ జిరాక్స్ కాపీని కూడా మీరు తీసుకువెళ్ళి ఒక అప్లికేషన్ అయితే జేఈఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్లో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి లెటర్ అయితే వాళ్ళకి ఇవ్వాలండి. ఖచ్చితంగా మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది కూడా జేఈఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలండి. అక్కడైతే వాళ్ళు చూడడం జరుగుతుంది. అంటే మీరందరూ కూడా లైన్లో నిల్చొని అవసరం లేదు. ఒక పర్సన్ వెళ్ళి లైన్లో నిల్చొని మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్లికేషన్, మీకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అకామిడేషన్ రాయించుకుంటే అకామిడేషన్ సంబంధించి బట్టి ఒక చిన్న స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తీసుకుని ఎంబీసీ 34 కౌంటర్ దగ్గరికి కానీ లేదా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే దాని మీద డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్కి మీరు వెళ్ళి ఎంబీసీ 34 కౌంటర్ దగ్గర రిపోర్ట్ చేస్తే మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది విఐపి బ్రేక్ దర్శనం ఎవరైతే తీసుకుంటారో మీరు ఒక రోజు ముందుగా రిపోర్ట్ చేయాలండి. అంటే క్లియర్గా చెప్పాలంటే మీకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనం ఉందనుకోండి, మీరు ఆదివారం రిపోర్ట్ చేయాలి. మీకు ఆదివారం ఉందనుకోండి, మీరు దాని ముందు రోజు అంటే శనివారం రిపోర్ట్ చేయాలి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. చేసిన తర్వాత చాలామంది మన శ్రీవారి భక్తులు అనుకుంటున్నారండి, లెటర్ తీసుకెళ్తున్నాం కదా అమౌంట్ ఏం కట్టడం అవసరం లేదనుకుంటున్నారండి. మీరు లెటర్ తీసుకువెళ్ళినా మీరు ఖచ్చితంగా అమౌంట్ అయితే కట్టాలండి. విఐపి బ్రేక్ దర్శనానికి ఈచ్ పర్సన్ 500 రూపాయలు అయితే మీరు అమౌంట్ అయితే కట్టాలి. అదే 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే 300 రూపాయలు మీరు పేమెంట్ అయితే కట్టాలి. ఈ పేమెంట్ కూడా ఎప్పుడు కట్టాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు జేఈఓ ఆఫీస్ దగ్గర ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు రిపోర్ట్ చేస్తారు కదండి. చేసిన తర్వాత మీకు టికెట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందంటే సాయంత్రం 5 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్ వచ్చిందంటే మీకు విఐపి బ్రేక్ దర్శనం అన్నది కన్ఫర్మ్ అయినట్టు లెక్క. కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒకే రోజు ఇద్దరికి విఐపి బ్రేక్ దర్శనాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని టెక్నికల్ మిస్టేక్ వల్ల. అప్పుడు దర్శనం అన్నది ఎవరికి ఇస్తారో అనేటువంటి విషయానికి వస్తే ముందు ఎవరైతే రిపోర్ట్ చేశారో జేఓపీ దగ్గర వాళ్ళకి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రోజున ఒక ఎమ్మెల్యే ఇద్దరికి విఐపి బ్రేక్ దర్శనం ఇచ్చారనుకోండి, ముందు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంటుంది. సెకండ్ పర్సన్కి దర్శనం ఉండదు. ఏ దర్శనం కూడా ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు సాయంత్రం 5 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది కదండి. ఈ ఎస్ఎంఎస్లో పే లింక్ అయితే ఉంటుంది. అంటే మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారో అంతమందికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. మీకు ఆన్లైన్లో తెలిస్తే ఆన్లైన్లో పే చేయండి. మీకు ఆన్లైన్లో కట్టడం రాకపోతే మీరు ఎంబీసీ 34 కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ చూపిస్తే అమౌంట్ డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా కట్టించుకోవడం జరుగుతుంది. అంటే మీ దగ్గర ఉన్న యూపీఐ ద్వారా కానీ, అంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా పేమెంట్ అయితే వాళ్ళు కట్టించుకుని టికెట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ టికెట్ మీద మీకు ఏ టైంకి దర్శనానికి రావాలన్నది చాలా క్లియర్గా ఉంటుందండి టైము. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఉన్న దగ్గరికి అయితే మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. చేసిన తర్వాత మీకు విఐపి బ్రేక్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు శ్రీవారికి మధ్య కేవలం ఒక 15 అడుగుల దూరం ఉంటుందండి. అంటే 15 అడుగుల దగ్గర నుండి 20 అడుగుల వరకు కూడా డిస్టెన్స్ ఉంటుంది. అంటే రాముల వారి మేడ దగ్గర నుండి మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే విఐపి దర్శనం అంటే మనకి కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి వాళ్ళు దర్శించుకుంటే దాని తర్వాత మండపం ఏదైతే ఉందో రాముల వారి మేడ దగ్గర నుండి మీరైతే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా మీరు తెలుసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే మీరు కూడా జేఈఓ ఆఫీస్ దగ్గర మీరు ఏ రోజైతే దర్శనం ఉందో అదే రోజున మధ్యాహ్నం
12 గంటల లోపు అయితే రిపోర్ట్ చేయాలండి జేఓపీ దగ్గర. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి వీఐపీ బ్రేక్ దర్శనం వల్ల అయితే ఒక రోజు ముందుగా రిపోర్ట్ చేయాలి. 300 రూపాయల స్పెషల్ దర్శనం వల్ల అయితే మీరు అదే రోజున రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ అయితే సేమ్ ప్రాసెస్ అండి మీ ఇద్దరికి కూడా. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వీళ్ళిచ్చేటువంటి ఆ లెటర్ ద్వారా ఏ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయి, ఏ రోజున శుభ దర్శనం ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రతి ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం ఉంటాయండి. అంటే వారానికి 4 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది. అదేవిధంగా 300 రూపాయల స్పెషల్ దర్శనం అన్నది ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఉంటుంది. ఇది 4 రోజులు, అది 4 రోజులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వీళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ద్వారా అంటే వీఐపీ రికమెండేషన్ లెటర్ల ద్వారా వీళ్ళకి దర్శనం అన్నది ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే ప్రతి సోమవారం, మంగళవారం కూడా వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అయితే ఉంటుందండి. అదేవిధంగా ప్రతి బుధవారం, ప్రతి గురువారం కూడా 300 రూపాయల స్పెషల్ దర్శనం ఉంటుంది. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీకు ఉదాహరణకి అంటే మీకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం ఉందనుకోండి, మీరు ముందు రోజున ఆదివారం అయితే రిపోర్ట్ చేయాలి. 300 రూపాయల స్పెషల్ దర్శనం వల్ల అయితే మీకు సోమవారం దర్శనం ఉంటే సోమవారమే మీరు మధ్యాహ్నం 12 గంటల లోపు తిరుమల కొండపైన జేఓపీ దగ్గర రిపోర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. వీఐపీ బ్రేక్ దర్శనం ఎవరికైతే ఉందో వీళ్ళకి మాత్రమే అకామిడేషన్ కూడా లెటర్లో రాయించుకుంటే మీకు తిరుమల కొండపైన అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళకి అకామిడేషను ఉండదు కాబట్టి అంటే లెటర్లో రాయడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు రూమ్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీకు ఆ ప్లేస్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు ఆ ప్లేస్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు తోటి మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచొని రూమ్ కోసం మీరు ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో పే చేసి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళికి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే మీకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా 21 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు కూడా రూమ్ అయితే ఇవ్వరు. రూమ్ కోసం ఖచ్చితంగా 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరండి. మినిమం రూమ్ కోసం 2 ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని మీకు రూమ్ కనుక లేకపోతే తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర రూమ్ తీసుకుని రూమ్లోకి చెక్ ఇన్ అవి అప్పుడు మీ లెటర్ని జేఓపి దగ్గర రిపోర్ట్ చేసి మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.